గుంటూరు జిల్లా మంగళగిరి మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆమెకు తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంగళగిరి నుంచి తన అనుచరులతో కలిసి వచ్చిన కాండ్రు కమల ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితురాలనై పార్టీలో చేరానని స్పష్టం చేశారు. కాండ్రు కమలతో పాటు మరికొందరు నాయకులు, కార్యకర్తలు కూడా తెదేపాలో చేరారు. రాష్ట్రం బాగుపడాలి, రాజధాని రావాలి, తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక ఈ అమరావతి పేరు చెప్తే ప్రపంచమంతా మనల్ని శభాషని మెచ్చుకునే విధంగా ఈ నిర్మాణం ఉంటుంది. ఇది ఎవ్వరూ అడ్డుకోలేరు, ఎవరు ఏమి చేయలేరు. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మంగళగిరి నియోజకవర్గం మళ్లీ చెప్తున్నా, ఇది ముఖ్యమైన నియోజకవర్గం. తాడికొండ, మంగళగిరి 2 నియోజకవర్గాల రాజధాని వస్తుంది మొట్టమొదటిసారిగా. మళ్ళీ అటు విజయవాడకు పోతుంది, ఇటు పొన్నూరు కానీ తెనాలు కానీ గుంటూరుకు వెళ్లే పరిస్థితి వస్తుంది. కానీ ఏది ఏమైనా నడిబొడ్డు నుండే మీరు మీ శక్తి ఏంటో నిరూపించాలి. మీ శక్తి ఒకటే. నేనేదో కత్తులు తీసుకు యుద్ధం చేయమనలేదు. మీరు చేయాల్సింది ఓట్ల కోసం యుద్ధం చేయాలి. చిత్తుగా అవతల వ్యక్తులకి బుద్ధి చెప్పాలి. వాళ్ళు వచ్చినప్పుడు చీకొట్టే పరిస్థితి మీరు తీసుకురావాలి. అలాంటి పరిస్థితి తీసుకురావడం కోసం ఒకటే మార్గం, ప్రజా చైతన్యం. ప్రపంచంలో ప్రజాస్వామ్యంలో ప్రజా చైతన్యానికి మించిన ఆయుధం లేదు. ఆ ప్రజా చైతన్యం తెచ్చే శక్తి మీకుంది. ఇది మీరు చేయాల్సిందిగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.